వెల్కమ్ టు మై ఛానల్ కస్టడీ వారి వంటిల్లు. ఇవాళ మీ అందరికీ మన ఛానల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ నా వీడియోలో క్లియర్గా చూపిస్తాను. నా వీడియోలో చూపించినట్టుగా మీరు కూడా తయారు చేసుకోండి. సో మనం ముందుగా ఇలా సమానం వెల్లుల్లి ఎన్ని తీసుకుంటే అలాగే సమానంగా అల్లం కూడా తీసుకోవాలండి. వెల్లుల్లిని ఒలిచి అంటే వీటిని మొత్తం పొట్టు రిమూవ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నా కానీ మనకి ఆ పొట్టు అలా ఉన్నట్టు స్మెల్ లేకుండా రుచిగా ఎలా రావాలో మీ అందరికీ నేను చెప్తాను, చూడండి. సో మనం ఏదైతే అల్లం వెల్లుల్లి ఇలా రెండు తీసుకుంటున్నాం కదా, చూడండి. అల్లంని కూడా మనం ఫ్రెష్ అల్లాన్ని తీసుకొని నీట్గా కడుక్కొని ఇలా తీసుకోవాలి. సో అల్లం అలాగే వెల్లుల్లి గడ్డలు కూడా తీసుకున్నాను కదా, చూస్తున్నారు కదా. సో వీటిని ఇలా వెల్లిపాయలని ఇలా వేరు చేసుకోవాలండి, ఒక్కొక్క వెల్లిపాయను. సో ఇలా మనం మొత్తం రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. గడ్డలే అలా వేసుకోవద్దు మిక్సీకి, జస్ట్ ఇలా వెల్లుల్లిపాయలను తీసి సపరేట్ పెట్టుకొని వీటిని బాగా ఎండలో బాగా ఎండబెట్టి ఇలా నలవాలి. చూడండి, ఇలా నీట్గా అయ్యేంత వరకు నలుచుకొని ఇలా ఒక గిన్నెలో పోసుకోవాలి. మరీ పొట్టుగా ఉండొద్దు, కొంచెం ఎండలో పెట్టుకొని ఇంకా వీటిని మీకు ఓపికగా ఉంటే కొంచెం ఆయిల్ వేసి బాగా నలిసారనుకోండి. ఇలా చేతితో కనుక నలిస్తే మనకు ఇంకా రుచిగా, అంటే పొట్టు ఇంకా కొంచెం రిమూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక రోజంతా ఖచ్చితంగా ఎండలో నానబెట్టండి ఫ్రెండ్స్. కొన్ని ఇలా కావాలంటే మీరు ఇలా మొత్తం ఇలా పొట్టు తీసి కూడా మనం పేస్ట్ చేసుకోవచ్చు. బట్ హౌస్ వైఫ్స్కి, జాబ్ చేసే మహిళలకి టైం ఉండదు కాబట్టి ఇలా కూడా చేసుకున్న రుచి చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి. ఇదిగో ఇలా అల్లంని తీసుకొని వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మిక్సీ పాడవకుండా ఉండాలి కాబట్టి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి మిక్సీలో కూడా చాలా తొందరగా గ్రైండ్ అవుతాయి. అందుకని చెప్పి నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇలా మొత్తం మనకు కావాల్సిన క్వాంటిటీలో అల్లంని వెల్లుల్లిని ఇలా పెట్టేసుకొని ముందుగా వెల్లుల్లిలను సో నీట్గా చేసుకున్నాం కదా, మనం మొత్తం గడ్డల నుంచి వేరు చేసాం కదా, వాటన్నింటినీ ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఆ తర్వాత అల్లం ముక్కలను కూడా, సో వెల్లుల్లి ముక్కలు అలాగే అల్లం ముక్కలను కూడా వేసుకుని మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా మరీ మెత్తగా కాకుండా ఒక 85% గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఇప్పుడు ఉప్పు, కొద్దిగా ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాము. అలాగే సో ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటి అంటే పాడవకుండా ఉంటుంది, స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. అలాగే పసుపు కూడా వేసుకొని, సో పసుపు ఎందుకు వేసుకుంటున్నామంటే పసుపు యాంటీబయోటిక్ కాబట్టి ఇలా కొద్దిగా నూనె అనమాట, వంట నూనె ఏదైతే మనం వంటల్లో యూజ్ చేసే నూనె ఉంటుంది కదండి, అది వేసుకోవడం వల్ల ఈ జిగురునెస్ అనేది పోదు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా ఆయిల్ పోసి మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే. వంటల్లోకి వాడే ప్రతి వంటకంలో వెజ్ కానీ నాన్ వెజ్ కానీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా దాదాపు ఎవ్వరు వంట చేసుకోరండి. ఎవరైనా సరే, తెలుగు వాళ్ళు కానీ భారతదేశం ఎక్కడైనా సరే, ప్రతి స్టేట్లో, కంట్రీస్లో ఖచ్చితంగా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. ఇది యూజ్ చేయకపోతే మనకి ఆ వంటలో ఆ రుచిదనం, అమ్మదనం కూడా రాదు. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మనం. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం గాజు మూతలో పెట్టేసుకోవాలండి. మూత పైన మనకి గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఏంటి అంటే మనకి ఎలాంటి రియాక్షన్స్ అవ్వకుండా ఉంటుంది. మూత ఉన్న దాంట్లో స్టోర్ చేసుకోండి ఖచ్చితంగా. ఇలా కనుక నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి కనుక మీ అందరూ తయారు చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఒక నెల 2 నెలలు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. స్మెల్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుందండి. అంటే మనం అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచినప్పుడు స్మెల్ ఎలా వస్తుందో సేమ్ అలాగే ఇది వస్తుంది.
కానీ చాలా ఈజీ ప్రాసెస్ కదండి. మనం ఖచ్చితంగా వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ ఖచ్చితంగా యూజ్ చేస్తాం కదా. ఇంకా పొట్టు తీసి చేసుకుంటే ఇంకా చాలా మంచిది. బట్ మనకు టైం లేదు, టైం తక్కువగా ఉన్న వాళ్ళ కోసం నేను ఇలా చెప్తున్నాను. చూడండి, ఇలా గట్టిగా ఉన్న మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకి నెల రోజులు నిల్వ ఉంటుంది. నా వీడియో మీ అందరికీ నచ్చిందో, నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.